సో కంటిన్యూ చేద్దాం, కిరణ్ గారు కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేస్తాను ఒక్క నిమిషం. చందు సాంబశివరావు గారు చిన్నపిల్లగా మిమ్మల్ని తీసుకుంటారు. చందు సాంబశివరావు గారి వెర్షన్ కూడా విన్నాక మీరు చెప్తారు కానీ మొత్తం అందరికీ ఆన్సర్ చెప్తారు కానీ చందు సాంబశివరావు గారు ఇప్పుడు ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా గతంలోని బీజేపీకి ఇక్కడ బలం లేదు కాబట్టి అప్పుడు వైసీపీ అవసరం ఉంది కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళిన పరిస్థితి. ఇప్పటికీ కూడా బీజేపీ ఒక వ్యూహ ప్రకారం వెళుతున్నట్టుగానే అనుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే గతం వేరు ఇప్పుడు వేరు ఏపీలో సిచ్యువేషన్. అప్పుడు బీజేపీ బలం వేరు, ఇప్పుడు బీజేపీ బలం వేరు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అంటూ జనసేన ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో చెప్పారో ఆ స్థాయిలో చివరి వరకు పోరాడి కూటమిగా ఏర్పడి మొత్తం అక్కడ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన సిచ్యువేషన్. సో అంటే ఇప్పుడు ఇంకా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందా? ఇంకా బీజేపీ ఆ విధంగా ఆలోచించే అవకాశం ఉందా? ఇప్పుడు మీకు ఇరు పార్టీల మధ్య దూరం పెరిగినట్టే కనిపిస్తుందా, లేదా దూరం పెరిగినట్టుగా అనిపిస్తున్నట్టుగా చేస్తున్నట్టుగా అనిపిస్తోందా? కృష్ణాంజలి గారికి, కిరణ్ గారికి, చిన్నపరెడ్డి గారికి, ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే. మీరు చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఇవన్నీ కూడా డెఫినెట్లీ దే ఆర్ మోర్ రిలవెంట్ టు వైఎస్ఆర్సిపి దెన్ అదర్స్. నిజంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు పోస్ట్ ఎలక్షన్స్ వీటన్నిటి మీద కూడా చాలా లోతుగా దీర్ఘంగా ఆలోచన చేసుకుని వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. జనసేన పార్టీ సభ్యుడిగా వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తారో, ఎలా కరెక్ట్ చేసుకుంటారు అనేది ఐ కెనాట్ కామెంట్ ఆన్ దెమ్ డైరెక్ట్లీ. కాకపోతే ఏంటంటే మనం పొలిటికల్ కార్యకర్తలుగా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఎలాంటి వ్యూహం చేసుకున్నా దాని రిజల్ట్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దే ఆర్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ పార్టీ. కాబట్టి వాళ్ళ వ్యూహాలు తప్ప రైట్ అనేది మనం అంచనా వేయడం కంటే కూడా ఈ రిజల్ట్స్ ఇలా రావడానికి జనరల్ గా పబ్లిక్ లో ఏం జరుగుతుంది, జనరల్ గా పొలిటికల్ కార్యకర్తలుగా అనలిస్టులుగా మనకి ఏం అర్థం అవుతుందని చూసినట్టయితే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కాంప్రహెన్సివ్ గా లేవేమో, లాప్ సైడెడ్ గా ఉన్నాయేమో. అంటే ఏంటంటే నేను సంక్షేమం వైపు హెవీగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అనుకున్న ఆలోచన ఆ సంక్షేమ ఫలాలు అవసరం లేని రాని మిగతా వాళ్ళకి ఇబ్బందికరంగా తయారైంది అనుకోండి. అప్పుడేమవుతుంది, వాళ్ళందరూ కూడా తప్పు పట్టే అవకాశం ఉంటుంది. తప్పు పట్టారు డెఫినెట్ గా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పీపుల్ ఆయన పాలసీస్ ని అప్రూవ్ చేసినట్టుగా మనకు అనిపించట్లేదు. సో దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు రీవిజిట్. కాబట్టి సంక్షేమమే మేము చేస్తాము లేదా అభివృద్ధి వైపున మాకు అంత ఇంపార్టెంట్ ఐటమ్ కాదు, అలాంటి ఆలోచనలు మనకు అవసరం లేదు అన్న ఆలోచన మన సొసైటీకి 2024లో వాజ్ నాట్ కరెక్ట్. అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం కానివ్వండి, రాబోయే ప్రభుత్వంలో కానివ్వండి, రాబోయే టైంలో కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ అన్ని ఆలోచించాల్సినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, మంచి మోరల్ ఏంటంటే, మీరు సంక్షేమము చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, వాటిని బ్యాలెన్స్ చేయాలి టు రిఫ్లెక్ట్ ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ ఎట్ దట్ టైం. 24-29లో అవసరాలేంటో వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ కూడా మనం ఇది సస్టైన్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆయన 19 నుంచి 24 వరకు ఆయన అనుకున్నది చేశాడు. సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి కొన్ని కార్యక్రమాలు చేశారు. అవి చేశారా, కాంప్రహెన్సివ్ గా చేశారా, దాంట్లో అవకతవకలు ఉన్నాయా, కరప్షన్ ఉందా అనేది వేరే సమస్య. బట్ అట్లీస్ట్ వాళ్ళ క్లెయిమ్ ప్రకారంగా మేము సంక్షేమం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అని ఏదైతే క్లెయిమ్ చేసుకున్నారో ఆటోమేటికల్లీ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ కి, మెజారిటీ ఆఫ్ అవర్ ఓటర్స్ కి అది నచ్చలేదు. అది గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే సింగిల్ గా వస్తారా, కలిసి వస్తారా అనేది ఇవాళ యూనివర్సల్ అన్ని దేశాల్లోనూ, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ, మన దేశంలో కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వాలు అనేవి ఒక రియాలిటీగా తయారైనవి. అంటే మనకి మల్టిపుల్ పార్టీ సిస్టమ్ ఉండటం వల్ల 5, 10, 15 పొలిటికల్ పార్టీలు ఆయా స్టేట్స్ లో ఆపరేట్ చేయటం వల్ల ఓట్స్ డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని మరి లైక్ మైండెడ్ పార్టీస్ తో కానీ, లైక్ మైండెడ్ లీడర్షిప్ తో కానీ అలయన్సెస్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. అది లేకుండానే గెలిచారు కదా, అది లేకుండానే నేరోగా ఓడిపోయారు, అది లేకుండానే 19లో గెలిచారు కాబట్టి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది రెట్రోస్పెక్టివ్లీ. సో ఇలాంటి అంశాలని మనం అప్పటికప్పుడు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేనేమి సజెషన్స్ ఇవ్వటం లేదు, సలహాలు ఇవ్వటం లేదు. మీరు అడిగిన క్వశ్చన్కి అర్థం చేసుకుంటూ నేనేం మాట్లాడుతున్నానంటే ఎనీ పొలిటికల్ పార్టీ కాస్త బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. మీరు సింగిల్ గా వస్తాను అని పదే చేయటం అనేది రెండో వాళ్ళకి ఎలా వినిపిస్తుంది అంటే మీరు ఒంటరిగా వినిపిస్తుంది. మీరు ఒంటరి అనే పదం వినిపిస్తుంది.
ఇప్పుడు యూపీఏ కానివ్వండి, ఎన్డీఏ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలన్నీ కూడా మనం ఏం మాట్లాడుతున్నాం? అలయన్సెస్ మాట్లాడుతున్నాం, కూటములే మాట్లాడుతున్నాం. లైక్ మైండెడ్ పార్టీస్, లైక్ మైండెడ్ కంట్రీస్, లైక్ మైండెడ్ గ్రూప్స్ ఆఫ్ కంట్రీస్ ఒకటిగా పనిచేస్తున్నారు. దాన్ని మనం కొట్టేయడానికి అవకాశం లేదు. ఆంధ్ర విల్ నాట్ బి డిఫరెంట్. ఆంధ్ర అంటే ప్రత్యేకం, ఆంధ్రాలో అలా అవసరం లేదు. ఆంధ్రాలో మేము సింగిల్ గా ఉంటాం, సింగిల్ గా చేస్తాం, సింగిల్ గానే గుడ్ ఆర్ బ్యాడ్ మేము తేల్చుకుంటాం అంటే ప్రాబబ్లీ 24 ఎలక్షన్స్ వాళ్ళకు ఒక గట్టి లెసన్ టీచ్ చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలా చూస్తే ఇకపోతే ఈ స్ట్రాటజిస్టులు ఏం చేస్తారండి? వాళ్ళు మన ఆలోచనలకి ఒక ఫ్రేమ్ వర్క్ లో చెప్పగలరే కానీ వాళ్ళు ప్రజల అభిప్రాయాలను కానివ్వండి, పొలిటికల్ వర్కర్స్ అభిప్రాయాలను కానివ్వండి, పొలిటీషియన్స్ అభిప్రాయాలను కానివ్వండి నిజంగా రిఫ్లెక్ట్ చేయలేదు. అంత మెకానిజమ్స్ వాళ్ళ దగ్గర ఏముండవు. మనం అందరం చెప్పిన దాన్ని ఏదో మ్యాథమెటికల్ మోడల్స్ లో, స్టాటిస్టికల్ మోడల్స్ లో కొంత ఏదో చేసి వాళ్ళు ఒక ఫ్రేమ్ వర్క్ లో మనకు మళ్ళీ తిప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి వాట్ గోస్ ఇన్ ఈజ్ నాట్ రైట్ అనుకోండి, గార్బేజ్ ఇన్ ఈజ్ గార్బేజ్ అవుట్ అవుతుంది కదా. మనం అంతా పాజిటివ్ ఉంది, ఇప్పుడు మీరు మాకు స్ట్రాటజీ చెప్పండి అంటే పాజిటివ్ గానే ఉంటుంది స్ట్రాటజీ. అవును. కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ గా వాళ్ళు ఏం డేటా తీసుకున్నారు, ఏం సలహాలు ఇచ్చారు, ఏమి చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పారు. ఏదేమైనప్పటికీ 24 ఎలక్షన్స్ లో జరిగిన విషయం మాత్రం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా లేదు. కాబట్టి వాళ్ళు ఏమేమి డేటా వాడుకున్నారో, ఎలాంటి స్ట్రాటజీస్లు వాడుకున్నారో, వాళ్ళ స్ట్రాటజీలు ఎలా పనిచేసినాయో వాళ్ళకి సంబంధించిన అంశం అది. డెఫినెట్ గా వాళ్ళు రీవిజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది. దీంట్లో కృష్ణాంజనేయులు గారితో నేను ఏకీభవిస్తాను. ఒక పార్టీ యాంగిల్లో రెండో పార్టీని విశ్లేషించడం కూడా కరెక్ట్ గా ఉండదు. ఏ పార్టీకి ఆ పార్టీ విశ్లేషించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ విషయాలు, వాళ్ళకున్నటువంటి సెగ్మెంట్స్, వాళ్ళకున్నటువంటి అవసరాలు, వాళ్ళకున్నటువంటి పరిస్థితుల మీద ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. ఆ డెసిషన్ ఎందుకు కరెక్ట్, మరి ఇలాంటి డెసిషన్ నెక్స్ట్ టైం తీసుకోవాలి కదా. మనం అనేక ఎలక్షన్స్ చూస్తాం. నేను 2004 నుంచి చూస్తున్నాను. 2004 నుంచి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన ప్రజారాజ్యం కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి జనసేన కానివ్వండి, వీళ్ళు అన్ని ఒకే రకమైనటువంటి అలయన్సెస్ లో ఏం లేరు. మారుతున్న సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ, మారుతున్న అవసరాలను అర్థం చేస్తూ వెళ్తున్నారు. దాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. అది తప్పు కాదు. అది ఇట్స్ ఓన్లీ టు రిఫ్లెక్ట్ ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. ఈ సొసైటీలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చడానికి మన ఒక్కళ్ళకి శక్తి సరిపోతుందా, లేదు లైక్ మైండెడ్ పీపుల్ కలిసి చేస్తే పర్వాలేదా అన్నది కొత్త ఐడియా ఏం కాదు. ఇది ఆల్మోస్ట్ 3-4 డికేడ్స్ నుంచి కూడా మన దేశంలో ఇదే జరుగుతుంది. జనతా పార్టీ టైమ్స్ నుంచి కూడా ఇదే జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ మేము సపరేట్, మేము డిఫరెంట్ అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు అలా అనుకోవడం అనేది వాళ్ళ వ్యూహం అయి ఉండొచ్చు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ అంశం ఎందుకు చర్చనీయాంశంగా మారింది అనుకుంటే గతంలో నుంచి ఎన్ని కేసులు ఉన్నాయో మనకు తెలిసిందే. అన్ని కేసులు ఉన్నప్పటికీ అరెస్ట్ కాలేదంటే డెఫినెట్గా కేంద్రం సపోర్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈ స్థాయిలోకి ఈ నెలలో అరెస్ట్ ఉండొచ్చు రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే ఇప్పుడు సపోర్ట్ తగ్గిందా, అవసరం లేదనుకుంటోందా, అసలు ఏం జరుగుతుంది అనేది సహజంగా తలెత్తే ప్రశ్నే కదా చంద్ర సాంబశివరావు గారు. సార్ అది జనరల్ పర్సెప్షన్ అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానివ్వండి, లీడ్ పార్టీకి ఉన్న టీడీపీ కానివ్వండి, లేదంటే జనసేన కానివ్వండి, ఎవరినో ప్రత్యేకంగా అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలనే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కానీ, ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కానీ ఎవరికి ఉండదు. అవును, చట్టం తన పంతం చేసుకుపోతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు అలా అనిపించవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభియోగాలని ఇన్వెస్టిగేట్ చేయటము, ఆ ఫైండింగ్స్ ప్రకారంగా మనం చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. అంత మాత్రాన మనం వీళ్ళకి ఏదో కక్ష కట్టారనో, లేదంటే బీజేపీ వాళ్ళు అండగా ఉన్నారనో, అండగా లేరనో అలా జనరలైజ్ చేయటం అనేది టూ మచ్ ఆఫ్ సింప్లిఫికేషన్ అవుతుందేమో. ఐ డోంట్ వాంట్ టు సింప్లిఫై దట్ వే. అలా అనుకుంటే గతంలో అనేక పార్టీలు, అనేక మంది నాయకులు, అనేక పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఆయా సందర్భాల్లో ఎంతో కొంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని సరిగ్గా ప్రూవ్ చేసుకునేటప్పుడు ఇబ్బందులు జరిగినాయి. అలాంటప్పుడు మనం కేంద్రంలో ఉన్న ఆ పార్టీ సపోర్ట్ చేసింది, ఈ పార్టీ సపోర్ట్ చేసింది అంటే వీఆర్ నెగేటింగ్ ద ఎంటైర్ జ్యుడిషియరీ హియర్. మనం కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్, మన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, మన జ్యుడిషియరీని కాదనుకున్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడాలి. అట్లీస్ట్ యాజ్ ఎ పర్సన్ హూ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ దోస్ సిస్టమ్స్, కొద్దిగా ఏదన్నా అటు ఇటుగా ఒరిగి అవైలబుల్ ఇన్వెస్టిగేటివ్
రిపోర్ట్స్ ను బట్టి మీకు ఒక్కొక్కసారి అలా అనిపించవచ్చేమో కానీ ఓవరాల్ గా ఐ డోంట్ థింక్ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ప్రత్యేకంగా ఒరిగేది కానీ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కానీ ఏముండదు. ఆ ఎలిగేషన్స్ ని ఇన్వెస్టిగేట్ చేసి ఇఫ్ దే ఆర్ ప్రూవెన్ రైట్, అలాంటిది ఏమన్నా జరిగి ఉంది అనుకుంటే డెఫినెట్ గా చట్టపరమైన యాక్షన్స్ ఉంటాయి. దాంట్లో బీజేపీ ఆపమంటాం ఇంకొకళ్ళు చేయమంటాం అనేది ప్రత్యేకంగా ఉండదని నా అభిప్రాయం. మామగారు ఎస్ డెఫినెట్గా అండి, ఎస్ ఖచ్చితంగా. చిన్నప్పటి గారు వస్తారు మీ